హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ నుంచి చాప్టర్ నెంబర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ హిల్ ఏ పర్సన్ అబ్జర్వ్డ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఏ 40 meters tall building with the angles of depression 30 degrees and 45 degrees respectively. సో ఒక హిల్ అనేది ఉంది, ఆ హిల్ మీద ఒక పర్సన్ ఉన్నారు. అతను ఏం చేస్తున్నాడు, 40 meters బిల్డింగ్ని, టాప్ని, బాటమ్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. విత్ యాంగిల్స్ ఎంత, టాప్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 30 degrees, బాటమ్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 45 degrees. సో నౌ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద హిల్. సో ఆ హిల్ హైట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అండ్ అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద హిల్ అండ్ ద బిల్డింగ్, ఆ హిల్కి బిల్డింగ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ హైట్ ఆఫ్ ది హిల్ ఏబీ ఈక్వల్ టు హెచ్. మనకి ఎంతో తెలియదు కాబట్టి మనం హెచ్ తీసుకున్నాము. నెక్స్ట్ బిల్డింగ్ హైట్ సిడి ఈక్వల్ టు 40 meters. బిల్డింగ్ హైట్ ఎంత, 40 meters. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ హిల్ ఈజ్ ఎక్స్ మీటర్స్. సో బిల్డింగ్కి హిల్కి డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఇట్స్ ఎక్స్ మీటర్స్. సో ఫస్ట్ బిల్డింగ్, ఆ హిల్ పై నుంచి బిల్డింగ్ బాటమ్ని అబ్జర్వ్ చేస్తుంటే యాంగిల్ ఎంత మనకి ఇక్కడ 45 degrees. సో ఏబిడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ తీటా ఎంత, ఇట్స్ 45 degrees, టాప్ వచ్చేసేసరికి 30 degrees. సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హెచ్ సైడ్. సో హెచ్ బై ఎక్స్. సో tan 45 degrees వాల్యూ 1. సో 1 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, హెచ్ ఈక్వల్ టు ఎక్స్. సో నెక్స్ట్ టాప్ చూద్దాం, 30 degrees. tan 30 degrees ఈక్వల్ టు, సో ఇది హెచ్ మైనస్ 40 ఎలా తీసుకున్నారు మేడం అని మీరు అడగొచ్చు. సో బిల్డింగ్ హైట్ ఎంత ఇచ్చారు మనకి, 40 meters. సో ఈ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత, 40. సో ఈ 40ని రిమూవ్ చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, హెచ్ మైనస్ 40. సో tan 30 వాల్యూ 1/√3. 1/√3 ఈక్వల్ టు హెచ్ మైనస్ 40 బై ఎక్స్. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్ మైనస్ 40. కానీ మనకి ఇక్కడ ఈక్వేషన్ 1లో ఏమొచ్చింది, హెచ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో హెచ్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే హెచ్ ఈక్వల్ టు √3 హెచ్ మైనస్ 40√3. ఇక్కడ ఉన్న √3 హెచ్ని కూడా మనం ఎల్హెచ్ఎస్కి స్ప్లిట్ చేసుకుంటే హెచ్ మైనస్ √3 హెచ్ ఈక్వల్ టు మైనస్ 40√3. ఇక్కడ నుంచి నేను హెచ్ని కామన్ తీసా, అప్పుడు 1 మైనస్ √3 ఈక్వల్ టు మైనస్ 40/√3. సో హెచ్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచి రిమైనింగ్ నెంబర్స్ని మనం రైట్ సైడ్కి మార్చుకుంటే 40√3/√3 మైనస్ 1. సో ఇక్కడ మనకి డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉండకూడదు. సో మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్లో మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్తో రేషనలైజ్ చేస్తాం. సో 40√3 ఇంటూ √3 ప్లస్ 1/√3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో మనం దీన్ని